గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు. వేములవాడ పట్టణం తెలంగాణ చౌక్ నుండి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లి కార్మికులు ఎమ్మెల్యే నివాసం ముందు రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లారెడ్డి రమణలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా గ్రీన్ ఛానల్ ద్వారా 50 కోట్ల రూపాయల విడుదల చేసి కార్మికులకు నేరుగా వేతనాలు అందించాలన్నారు. ప్రతి కార్మికునికి 26,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి 2వ PRC పరిధిలోని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, గణేష్, సంఘం నాయకులు అంజయ్య, మల్లయ్య, రవీందర్, శ్రీనివాస్, నరేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రధానంగా జిల్లాలో కూడా స్థానికంగా కూడా పెండింగ్ అవుతున్నాయి. నెలల జీతం రాలేదు. ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తాము. అన్ని సమస్యలు నేను మొన్ననే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అయినా పరిష్కారం కాలేదు. DPO గారు కూడా మీటింగ్ పెట్టమని చెప్పారు. అన్ని మండలాల నాయకత్వంతో అధికారులతో మీటింగ్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్త డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తానికి పంపిస్తారు. మీరు శ్రీనివాస్ గారికి చెప్పే ఎమ్మెల్యే గారికి ఇప్పటికే చెప్పండి. DPO గారితో మొన్న కలెక్టర్ ధర్నా ద్వారా చెప్పినాం. మా ప్రతినిధులు మండలాల ప్రతినిధులు సమస్యలు ఉన్నాయి. స్థానిక తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలు మంత్రుల కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 255 గ్రామాల నుండి మరి కార్మికులందరూ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గౌరవ ఆది శ్రీనివాస్ గారి కార్యాలయం ముందు రావడం జరిగింది. మరి వారు అందుబాటులో లేనందున వారి వ్యక్తిగత సహాయకులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి స్థానిక సమస్యలు కొన్ని ఉన్నాయి. మరి ఆ స్థానిక సమస్యలు మేము వినతి పత్రం ద్వారా ఇవ్వడం జరిగింది. మరి వెంటనే ఆది శ్రీనివాస్ గారు వచ్చి మరి స్థానిక సమస్యలు పరిష్కరించేటట్లు జిల్లా అధికారులను ఆదేశించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుతుంది. గత BRS ప్రభుత్వంలో 34 రోజుల పాటు సమ్మె చేసిన సమయంలో మా సమ్మె టెంట్ల వద్దకు వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనం 26,000 ఇస్తాం, 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందుతుందో గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఆ స్థాయిలో హెల్త్ కార్డులు అందిస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో మా స్థానిక MPDO గారి నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ మా ఇచ్చిన వినతి పత్రాలు చెత్తబుట్టల్లో పడుతున్నాయి తప్ప మా సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు. ఇప్పుడు మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి కార్యాలయం ముట్టడికి రావడం జరిగింది. మేము ఆది శ్రీనివాస్ గారికి ఒకటే విషయం చెప్తున్నాం. మీరు ఎన్నికల సమయంలో మా గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి ఒప్పించిస్తారా, మీరు ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి హామీని అమలు చేయకపోతే వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్ళే సూచనలో ఉన్నాం. మరి నిరవధిక సమ్మెకు పోతే ఇప్పటికే మీ ప్రభుత్వం చాలా విషయాల్లో అనేక ఆందోళన పోరాటాల్లో ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులు రాబోయే రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్మికులు మిగతా కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు నిరోధక సమ్మెలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళేలోపే వాళ్ళ సమస్యలు పరిష్కరించి కనీస వేతనం మీ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 వేతనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరోధక సమ్మెకి గ్రామ పంచాయతీ కార్మికులు వెళ్తున్నారని మేము తెలియజేస్తున్నాం.